బాబా ఈ రోజున గౌడ కులస్తులకు సంబంధించి 10% ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు గౌడ కులస్తులకు చెందాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఈరోజు కోర్టుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు న్యాయం అంటారు దీన్ని? ఎలా ఆయన చూడాలి? ఆయనకి పని పాట ఉంటే ఈ పనులు చేయడు. హ్మ్. పని లేదు, బతికే వాళ్ళని బతకనీయకుండా చంద్రబాబు గురించి కాదు వెళ్ళేది, హ్మ్. మమ్మల్ని బతకనీయకుండా చేద్దామని. మరి నా బీసీ ఆ? నా బీసీ నా ఏం నా ఎస్సీ బీసీ లేదు, ఏం లేదు, ఉట్టిదే ఇదంతా. హత్తుకొని ఈ కదా గతంలో మనం చూసింది. అదంతా ఉట్టిది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ గౌడాస్కి పెన్షన్ ఇచ్చింది 50 ఏళ్ళకి ఆయన. అవును. నువ్వు వచ్చేమన్నా 48 ఏళ్ళకి ఏమి ఇవ్వలేదుగా. నేను ఇచ్చానంటావు, ఇచ్చిందే ఆయన. అవును. మళ్ళీ ఇప్పుడు ఏదో బెండు షాపులు బతకమని ఇస్తానంటున్నాడు. అవును. అయ్యి వద్దంటున్నావు. హ్మ్. నువ్వు ఇంటింటికి ముందమ్మిచ్చావు. హ్మ్. ఇక అట్ట అమ్మిద్దామనేమో ఇక మమ్మల్ని బతకనీయకోకుండా. కాదు బాబాయ్, మరి ఆ? పోనీ 5 ఏళ్లలో ఏమైనా చేసాడంటావా? ఇంకేంటి గత 5 చేసింది? ఏళ్లలో 151 సీట్లు తెచ్చుకొని ఏంటి చేసింది? ఎక్కడ నాశనం ఇవాళ రోడ్లు చూడు, అయాల రోడ్లు చూడు. మీరు అడుగుతున్నారు, మీరే చూడండి వెళ్ళి. అవును. రోడ్లు చూడండి వెళ్ళి. ఆ, హ్మ్. వాళ్ళు ఎంత సరదాగా ఉండయో రోడ్లు. అవును. గోతుల్లో మా నడాలు పోయి ముసలోళం అయిపోయాం ఆ రోడ్ల మూలానే. హ్మ్. ఆ, కనీసం ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఆ? అయినా జరుగుతున్నాయి. ఏదో అవి ప్యాచ్ వర్క్ కూటమి లేండి, ప్రభుత్వం బంగారం వచ్చిన చేసినట్టు చేస్తున్నాడు డబ్బులు లేకపోయినా. హ్మ్. ఆయన చేసిన పనులు ఈయన చేయలే. ఈయన నమ్మాం, వేసాం, హ్మ్. ముంచాడు. ఇప్పుడు ఇదే గౌడ కులస్తులు బీసీలు నా బీసీ అనే వ్యక్తి మరి బీసీలు బాగుపడాలి కదా బాబాయ్. నువ్వు నువ్వు చూస్తే ఇది ఇంకా మంచి పని చేస్తున్నారని చెప్పి మెచ్చుకోవాలి, లేకపోతే దానికి ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలి. అంతేగాని అసలు ఆ జీవోనే ఉండకూడదని చెప్పి ఉండకూడదంటే ఇక మేము బతకూడదని అది. హ్మ్. ఆ, ఆయనే బతకాలి, సంపాదించుకోవాలని. అంతే. అంతేగాని బీసీలు హ్మ్. ఈ గౌడ ఎందుకంత కులస్తులు బాగా అంటే ఆయనకి చొప్పనెత్తాను. ఓటు చేయాలని ఈ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందుతున్నాడని చొప్పనెత్తాను. హ్మ్. ఆయన మీద చొప్పనెత్తాను, మానవుడులు కొడతాం. హ్మ్. అది పోనీ రెండోది ఏం లేదు. ఎవరు ఓటేసారో తెలియదు. ఓట్లు వేసినప్పుడు నీకు 11 సీట్లు వచ్చినాయి అంటే అందులో అయినా సరే బీసీలు కూడా చొప్పనెత్తాను, వేసే ఉండొచ్చు కదా. వేసి ఉన్నా సరే హ్మ్. చొప్పనెత్తాను. వీళ్ళని జడగొడితే గాని హ్మ్. బాగోదని ఎంతవరకు ఆయన మీద. న్యాయం? ఇక నువ్వు ఇప్పుడు తెట్టా పెట్టవు, పెట్టేవాడిని చెడగొడతానంటే. అడ్డగోలుగా తిరిగినోడికి ఏదైనా మంచి. హ్మ్. మంచోడికి మంచి. నేనే మంచోడిని, ఆ? నేనే బాగా ఉమ్. చేశాను, నాకు సన్మానాలు చేయాలి, ఇది కదా ఆయన మాట్లాడేది. ఇక అదంతే. ఇక్కడ మమ్మల్ని బతికే వాళ్ళని బతకనియొద్దని, హ్మ్. ఆ షాపులు రావద్దని. హ్మ్. అంతేగాని రెండోది ఏమీ లేదు. సో ఆ షాపులంటూ వస్తే మీరు ఆర్థికంగా కూడా బాగుపడతారు కదా బాబాయ్. ఇప్పుడు ఈ రోజున అసలు మన పైకి ఏదో 100 రూపాయలు 200 కాదుగా, రూపాయలు అమ్ముకోవడం కన్నా పైకొచ్చి ఉండవాళ్ళు అయిపోతారని భయమేమో. హ్మ్. అదే అయి ఉంటది ఇక. అందుకే అడ్డం ఆ, పడుతున్నారు. అంతే. రెండోది ఏం లేదు. అట్లా అడ్డం పడతాం న్యాయమా? ఇంకా న్యాయం అంటే ఆయనకి తెలవాలి. హ్మ్. తినే పళ్ళని దంతం కాబట్టి ఏంటది? హ్మ్. భోజనం పెట్టేవాడిని, తినేవాడిని, నువ్వు వచ్చి తింటున్నావు ఇప్పుడు అవును. తిన్నైకోకుండా. హ్మ్. అంతే, రెండోది ఏమీ లేదు దాంట్లో. 5 ఏళ్లలో కనీసం మీ మీ వ్యాపారాలకు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏం చేశారు సార్? మామూలుగా కాదు. ఆ. అసలు రావటం వాళ్ళు బెదరయ్యా, వీళ్ళు బెదరయ్యా. హ్మ్. కరోనాలో పోలీసులు ఎగదోలా హ్మ్. నానా ఆగమాగం చేసి గీనిచ్చారా సరిగ్గా? హ్మ్. గీనిలా. కరోనా టైం అంటే అది అప్పుడు ఆ. ఎవరు బయటికి రాకూడదు, అది స్ట్రిక్ట్ రూల్ ఆ, అనుకోండి. తర్వాత అయినా తర్వాత మాకేం చేసిందేమి లేదు ఆయన. పోనీ మీ వ్యాపారాలు బాగుపడేలాగా ఏమైనా ఏమీ లేదు. సబ్సిడీలు ఇవ్వడం గానీ, ఏమి ఇట్లాంటి ఇచ్చింది ఏమైనా ఏమీ పనిముట్లు లేదండి. ఇవ్వడం గానీ? చంద్రబాబు నాయుడు గతంలో హ్మ్. సైకిల్ ఇచ్చాడు. హ్మ్. గొప్పే. అసలు మేము సైకిల్ కొనుక్కోలేము అప్పుడు. పాత సైకిల్ దొక్కునేవాళ్ళం. అవును. కొత్త సైకిల్ ఇచ్చాడు, హ్మ్. బిందులు ఇచ్చాడు, మోకిచ్చాడు, కత్తులు ఇచ్చాడు, అవును. ఒక రగ్గు, బ్యాడర్ లైటు. హ్మ్. నువ్వు అట్టాడిది ఇచ్చింది ఎక్కడా లేదు అవును. ఈ 5 సంవత్సరాల్లో మాకు. హ్మ్. అదేమంటే నేను వాళ్ళకి ఇది ఇచ్చా, మీరు చూడండి. హ్మ్. పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చాడో, గీత కార్మికులకు ఈయన ఇచ్చాడో చూడండి. అవును. వాస్తవం. లిస్టు మరి నువ్వు తిరగైతే అసలు ఏం తెలుసుద్ది. చేయకపోగా చేసేవాడిని చెడగొడతాను, నేను ఆ, కోరుకుంటానంటే అది అది తప్పు. ఎంతవరకు న్యాయం? తప్పు చొప్పునెత్తానం అండి. రెండోది ఏమి లేదు. ఆ. చంద్రబాబు నాయుడు గారు పెరిగిపోతున్నాడు, హ్మ్. ఆయన పెరగకూడదు. హ్మ్. ఎంతసేపు అనదా రాజధాని తీసుకెళ్ళి అక్కడ పెడతానల్లా. అవును. ఎట్టాటి ఆయన మాట్లాడేది అంతా ఒకటి కాదు. హ్మ్. వ్యాపారమే కానీ మంచి వ్యాపారం చేయడే ఆయన. హ్మ్. ఆ. పోనీ వాళ్ళు మనవాళ్ళే ఆ? కదా, గీత కార్మికులు అనే వాళ్ళు కూడా మానాలేదు, కూడా తనాలేదు. వాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలోంచి ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాలి అనుకోవాలి కానీ అనుకోవాలి ఎవరైనా కానీ నాయకుడు అనేవాడు. అసలు లేదు. ఆ. కోర్టుకి వెళ్తానంటాడు, ఇంకోటి వెళ్తానంటాడు, అసలు ఇయ్యొద్దనే అంటాడు. హ్మ్. ఆ. మరి అట్లాంటి అది వాళ్ళు ఎట్లా ఆయన నమ్ముతారు ఆయనైతే జనాలు? ఆయన ముందైతే హ్మ్. ఇంటింటికి బజార్కి హ్మ్. గల్లీకి అమ్మొచ్చు. అప్పుడు తప్పు లేదు. అవును. ఇప్పుడేమో గౌడాస్కి ఇస్తే తప్పు వచ్చింది. హ్మ్. షాపులు అంటే వాళ్ళు మాత్రమే ఆ, షాపులు పెట్టుకోవచ్చు, ఆలయే. వాళ్ళే కంపెనీలు అది పెట్టుకోవచ్చు, ఆలయే వాళ్ళ అచ్చంగా. పేర్ల మీదే బ్రాండ్లు పెట్టుకోవచ్చు. అలా ఆవిడ పేరు మీద అలా ఇక ఎందుకు లేక బినామీ పేరు మీద ఇక వాళ్ళకే ఉండాలి. ఇక ఎవడికి ఉండకూడదు. ఇక హ్మ్. రెండో వాడికి ఉండకూడదు. గౌడికి వస్తుంది అది ఎదగకూడదు. మన గిట్టదే కది. బాబాయ్, గీత కార్మికుల కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం షాపుల విషయంలో 10% వాళ్ళకే కేటాయింపులు జరగాలని దాదాపు 330కి పైగా షాపులు ఇవ్వడం కానీ, లేదా మీరు అన్నట్టుగా బిడ్ వేసే టైంలో ఎంతైతే ఉంటుందో అమౌంట్ దానిలో 50% రాయితీ ఇవ్వడం కానీ, ఇవన్నీ వీళ్ళు గీత కార్మికుల ఉన్నతి కోసం ఏదో చేద్దామని చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ జీవోనే చెల్లకూడదు, జీవో నెంబర్ 13 చెల్లకూడదు అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుకు కేసు కూడా వేసే పరిస్థితులు ఉన్నాయి. ఎలా చూడాలి ఈ విషయాన్ని?
అంటే ఇప్పుడు గీత కార్మికుల కోసం ఆయన కోర్టుకు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే సీఎం గారు పెట్టారు ఒక పథకం, అది కళ్ళు గీత కార్మికులకు వర్తిస్తుంది. అది వేయగలిగినోడు వేస్తారు, డబ్బు ఉన్నోడు వేస్తారు, డబ్బు లేనోడు ఊకుంటాడు. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఏమాత్రం ఉంటుంది? ఉండదు. ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గీత కార్మికుల కోసం ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేయడమో, లేకపోతే దానిలో మీరు అన్నట్టుగా ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్స్ చెప్పడమో కాకుండా అసలు అది జీవోనే పనికి రాకూడదు అని చెప్పి చేయడం న్యాయమేనంటారా? ఈ విషయంలో ఆయన దూరడం మాత్రం తప్పే. అది దీంట్లో ఆయనకి ఏముంది? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పోనీ ఆ గత 5 ఏళ్లలో ఎవరు ఏం ఆయన చేయలేదు. ఉందట. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు చేశారన్నారు, కానీ అది ఎంతవరకు కళ్ళు గీత కార్మికులకు వచ్చిందనేది తెలియదు. షాప్స్ అయితే వచ్చినాయి, కళ్ళు గీత కార్మికులకు వచ్చినాయి, వాళ్ళ వెనకమాల ఉన్న గౌడ్స్కి వచ్చినాయి, కానీ షాప్స్ అయితే వచ్చినాయి. కానీ ఈయనైతే ఏం పెట్టలేదు దానికోసం. ఎవరు ఏం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం పెట్టలేదు, ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. నా ఎస్సీ అంటాడుగా మాట్లాడితే ఇదంతా రాజకీయం.